ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రౌతులపూడి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఉదయగిరిలో చైన్ స్నాచింగ్, దాసరిపల్లి వద్ద తప్పించుకున్న దొంగలు. కీర్తిపురం గ్రామ సాగునీటి ఎన్నికల ఉద్రిక్తత, వైసీపీ వర్గీయుల ఓటు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని ఆవేదన. సాక్షి రిపోర్టర్లపై కూటమి నేతల దాడి అమానుషమని పిఠాపురం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో నేటి సంఘాల ఎన్నికల కవరేజ్కు వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక విలేకరి రాజారెడ్డిలపై ఎన్డీఏ టీడీపీ కూటమి నేతల దాడి అమానుషమని, దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిఠాపురం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, ఇది సరైన విధానం కాదని, మీడియాపై దాడి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే మీడియాపై దాడులు ఆగుతాయని ప్రభుత్వాలకు సూచించారు. జర్నలిస్టులపై దాడులు మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా జర్నలిస్టులపై దాడులు రక్షణ రక్షణ కల్పించాలి. ఓకే మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు కల్పించాలి. రక్షణ మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడులు మీడియాపై దాడులు జర్నలిస్టులకు రక్షణ జర్నలిస్టులకు రక్షణ జర్నలిస్టులకు రక్షణ కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టులపై దాడులు రాష్ట్రాల్లో రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. మొన్న ఇటీవల టీవీ9 రిపోర్టర్పై దాడి ఘటన మరవక ముందే ఒక ప్రధాన నటుడు మోహన్ బాబు అయితే దాడి చేశారు. అక్కడ టీవీ9 రిపోర్టర్పై దాడి జరిగి కొన్ని రోజులుగా అవుతుంది. అది మరవక ముందే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మనకి సాక్షి రిపోర్టర్ కడపలో జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. ఎవరైతే ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా దాడికి జరపడం చాలా దురదృష్టకరం. ఎవరైతే దాడికి చేసిన వారిపై కఠినంగా వాళ్ళు శిక్షించాలి. ఈ విధంగా జర్నలిస్టులకైతే రక్షణ కల్పించాలని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అయితే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా జర్నలిస్టులందరూ కూడా సరైన రక్షణ కల్పించాలి. ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు పునరావృతం జరగకుండా ఉండాలంటే మొత్తం ప్రభుత్వాలు అయితే సరైన రీతిలో వారికి మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మేము పిఠాపురం జర్నలిస్ట్ యూనియన్ తరఫున అయితే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం. మీడియా ప్రతినిధులపై దాడులు చేసి గాయపరిచిన సినీ నటుడు మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని శంఖవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కేలంగి హరినాథ్ డిమాండ్ చేశారు. మీడియా సిబ్బందిపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం శంఖవరంలో నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పోతురాజుకి వినతి పత్రం అందించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తహసీల్దార్ తెలిపారు. మీడియాపై దాడులు సిగ్గుచేటని, మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ శంఖవరం మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పులి రాధాకృష్ణ, బోట్ల లోవరాజు,
రాజు, రేలంగి దురబాబు, నక్కా నాగేశ్వరరావు, రమణ, గణేష్, తాతాజీ, గోవిందు, రామారావు, రామకృష్ణ, సూర్య తదితరులు పాల్గొన్నారు. శంకవరం ప్లస్ క్లబ్ ఐక్యత, శంకవరం ప్లస్ క్లబ్ ఐక్యత. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లి మండలం నుండి దాదాపు 35 వాహనాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన రైతు సమస్యలపై పుట్టపర్తిలోని కలెక్టరేట్ ముట్టడికి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రమాకాంత్ రెడ్డి, గజేంద్ర, ఆదినారాయణ రెడ్డి, హిమాంవలి, గోవిందమ్మ, శ్రీనివాసులు, కంబాలప్ప కార్యకర్తలు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. సత్యసాయి జిల్లా హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న రైతు పోరుబాట నిరసన కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి దీపికా వేణు ఆధ్వర్యంలో భారీ వాహనాల్లో తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు.
అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో విధి నిర్వహణలో ఉన్న దురదృష్టవశాత్తు మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య కుటుంబానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య విధి నిర్వహణలో తాను చనిపోతానని తెలిసి కూడా తన తోటి 30 మంది సైనికులకు కేకలు వేసి రావద్దని అలర్ట్ చేసి మరణించారని, ఆ తోటి సైనికులు కూడా తాను చేసిన మేలను సేవలను తోటి వీర జవాన్లు గుర్తు చేసుకున్నారని, మరణించిన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అనంతపురం జిల్లా నార్బలకు మండలం చెందిన వారిని భార్య లీలావతి వీరికి 15 సంవత్సరాల కిందట వివాహం అయిందని, వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారని, వీరి కుటుంబం నార్పల మండలంలోని స్థిరపడి ఉన్నారని, నార్పల మండలం గ్రామంలో వరికుంట్ల సుబ్బయ్య ఇక లేడు అన్న వార్త విషయం తెలుసుకుని తోటి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీర మరణం పొందినటువంటి వెంకట సుబ్బయ్య గారి మృతికి సంతాపం ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ, నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపురం జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది ఒక రకంగా వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే తను చనిపోతే మిగతా 30 మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని, వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అన్ని రకాల చేదోడువాదులుగా అందరూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. నమస్తే. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి పోలీస్ అవుట్ పోస్ట్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేపట్టిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ 3 సంవత్సరాల నమోదు అయిన కేసుల రికార్డును పరిశీలించారు. రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లను అడ్మినిస్ట్రేషన్ దిశలో మంజూరు చేస్తామని, అలాగే స్టేషన్లో ప్రస్తుత సిబ్బంది 10 మంది ఉన్నారని, స్టేషన్లో సిబ్బంది కొరత పెంచేలా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీహరి రాజు, సిఐ సూర్య అప్పారావు, రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితర పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు. తనిఖీ అంటే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఈ తనిఖీ భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ 3 yearsలో రిజిస్టర్ కేసెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మన అవుట్ పోస్ట్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ ని వెరిఫై చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో 10 మంది సిబ్బందితో అవుట్ పోస్ట్ రన్ అవుతా ఉంది. బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. సో ఇవి మనం స్టడీ చేసి ఎక్కడి నుంచైనా ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అదర్వైజ్ ఓపీ బాగానే పనిచేస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి. ఎస్ఐ గారు బాగా పనిచేస్తున్నారు. సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను. సార్ పూర్తి స్థాయి పోలీస్ స్టేషన్ ఎప్పుడు మనకు అందుబాటులో వస్తుంది? సో అవి గవర్నమెంట్ కి కమ్యూనికేషన్ నడుస్తుందండి. ఇప్పటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు.
అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది. దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి. దాంతోపాటు ఈ స్టేషన్కి శాంక్షన్ స్ట్రెంగ్త్, ఇప్పటికీ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఒక ఓపీకి ఒక ఎస్ఐ మాత్రం ఇవ్వడం జరిగింది. బట్ ఒక స్టేషన్కి ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అన్న శాంక్షన్ స్ట్రెంగ్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఉంది, త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్ అలవెన్స్ ఎక్కువ అక్రమోద్యమం కల్ప సదస్సులు మంత్రులు. అవును. సో ఇక్కడ మాకు ఏజెన్సీ ఏరియా పక్కన ఉంది కాబట్టి ఐడియా ర్యాక్ ఇక్కడ కేసెస్ పెట్టాము. లాస్ట్ ఇప్పుడే మనం రివ్యూ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ 3-4 months లో దాదాపు 1000 లీటర్ల వరకు ఐడియా ర్యాక్ పట్టుకోవడం జరుగుతుంది. సో మన దగ్గర ఐడియా ర్యాక్ పెట్టేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం సెపరేట్ టీమ్స్ కూడా పెట్టమని చెప్పాము. మేము కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మన ఎస్బీ ద్వారా ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్లీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఐడియా ర్యాక్ అలౌ చేయడానికి, ఎందుకంటే 2 రీత్యం. సో హెల్త్, ఐడియా ర్యాక్ నుంచి హెల్త్ పాడైపోతుంది, రెండోది గవర్నమెంట్ కి ఆదాయం తగ్గుతుంది. సో బోత్ ఫ్యాక్టర్స్ వర్క్. సో ఎట్టి పరిస్థితుల్లో ఐడియా ర్యాక్ అలౌ చేయడానికి కుదిరితే మనం కంటిన్యూస్లీ మనం వెహికల్ చెకింగ్ చేస్తాము. తర్వాత ఎక్కడ అవి వాటర్ సోర్సెస్ దగ్గర పెడతారు ఐడియా ర్యాక్ బ్రూవింగ్, సో అది కూడా అక్కడ వెళ్ళి రైడ్ చేయడం కూడా జరుగుతుంది. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జిల్లాలో నమోదు చేశాం, నంబర్ ఇస్తారండి. సార్ అలాగే రౌతులపూడిలో బాగా ట్రాఫిక్ ఎక్కువ, మెన్ పవర్ లేక ట్రాఫిక్ కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. దీని మీద ఏమన్నా సమస్య? నేను తక్కువనే ఉన్నారు. ఓకే సార్. బట్ అదే అది కూడా చెప్పడం జరిగింది. హోంగార్డ్స్ ఎవరైనా ఇక్కడ రావడానికి బిల్డింగ్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేస్తే అదనంగా అట్లీస్ట్ బీట్స్ కి ట్రాఫిక్ రెగ్యులేషన్ కి యూజ్ అవుతారని అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి దొంగతనం జరిగిన గంటల వ్యవధి లోపలే ఒక దొంగను పట్టుకుని మిగతా 2 కోసం కాలింపు చర్యలు చేపట్టారు. ఉదయగిరి నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులో దాసరిపల్లి వద్ద తప్పించుకున్న దొంగలు మాసాయిపేట బీసీ కాలనీ వద్ద బస్సు ఎక్కడం గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గండిపాలెం వద్ద బస్సు నాపి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో కిటికోలు నుండి 2 దొంగలు పారిపోవడంతో వారిని వెంబడిస్తూ 2 గ్రూపులు గండిపాలెం ప్రాజెక్టు వైపు వెళ్లడం జరిగిందని, వారిని వెంబడించిన పోలీసులు వారిని పట్టుకున్నట్లుగా సిఐ వెంకట్రావు తెలిపారు. వాళ్ళిద్దరిని క్యాచ్ చేయాలి. చైన్ వాళ్ళ దగ్గర ఉంది. మన టీం పిల్లలందరినీ ఇటు ఒక టీం ఇటు టీం తీసుకోండి. ఇంకా ఓకే, థ్యాంక్స్. మాసాపేటలో ఎక్కే సార్, అడిగా నేను. మా బైక్ పెట్రోల్ అయిపోయిందన్న, బైక్ ఇంట్లో పెట్టాము అని చెప్పారు. బాంబు దాన్ని టికెట్ కొట్టించుకున్నారు. బాంబు దాన్ని టికెట్ కొట్టించి వీళ్ళు కానీ గల్బా చేయకుండా ఉంటే వాళ్ళు బండిలో ఉండేవాళ్ళు, వాళ్ళు బండిలోనే ఉండేవాళ్ళు. గల్బా చేసేదానికి ముగ్గురు దూకారు. వీడిని పట్టుకున్నారు. లాస్ట్ మూమెంట్ వీళ్ళకి చెప్పింది మీరు ఎక్కి ఫాలో కండి, మేము వెనక వస్తామని చెప్పాము. అటు మీకే పాడేసే కానీ ఇటు నేను ఇద్దరం వస్తున్నాము, ఇద్దరం క్యాచ్ అయినామని చెప్పా. బండిలో వస్తున్నా నాకు అన్నయ్య చెప్పింది. స్టార్ట్ చేయి మనం సార్, మేము వెళ్తున్నాం సార్.
మన పిల్లల్ని తీసుకొని ముందు ఇటు నుంచో టీము ఇటు నుంచో టీము బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయి బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అవన్నీ చూద్దాంలే ముందు పాట ఎత్తేసుకోండి ఎవరి దగ్గర ఉన్నాయి ఫోన్ ఏదమ్మా ఫోన్ ఫోన్ బైక్ తీసుకుంటే ఎవరైనా బైక్ ఉంటే బైక్ కాళ్ళకు కూడా కట్టబ్బా కాళ్ళకు కట్టదేమో నా కొడుకు ఫోన్ ఉండే సార్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఇస్తిపురం గ్రామ సాగునీటి ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ వర్గీయుల ఓట్లు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికార బలంతోనే ఈ ఎన్నికలు కొనసాగిస్తున్నట్లు వైసీపీ వర్గీయులు ఎద్దేవా చేశారు. నో డ్యూ సర్టిఫికెట్లు అభ్యంతరాలు ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఈ ఎన్నికల నుండి మేము నిష్క్రమిస్తున్నామని వారు తెలియజేశారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం దిశగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించేంత వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని వారు నినాదాలు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎస్ఐ వీరప్రతాప్ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగేలా సహకరించాలని వారిని కోరారు. రాజధాని రాయడం వల్ల రాయకపోవడం వల్ల కూడా జరిగేది ఏం లేదు. కోసము మేము 3 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాసినాము. అయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు. మేము రాత్రి 10:30 వరకు కూడా ఉన్నాం అక్కడ ఎంఆర్ఓ గారి కోసం పడిగాపులు కాస్తా. ఆయన సుజాత నగర్ కాలనీ దగ్గర ఈ సిమెంట్ రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ మాకు సమాధానం చెప్పలేదు, సంతకం పెట్టలేదు. మళ్ళీ ఉదయాన్నే 5ంటికి రండి అన్నారు. ఉదయాన్నే 5ంటికి పోయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు, అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఈ నోటీస్ సర్టిఫికేట్లు ఈఆర్ఓ చెల్లొద్దని చెప్పారు. ఇప్పుడు మేము నామినేషన్లకు వచ్చిన తర్వాత ఇది చెల్లదనేసి మమ్మల్ని అందరినీ గేటు బయటకు దోసేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకి కనీసం 10 నోట్లు కూడా లేవు. వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళ టీసీ నెంబర్లు పెట్టుకొని వాళ్ళే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలక్షన్లు ఎందుకు ఎలక్షన్ జరపడం దానికి వాళ్ళే ఒకరిని పెట్టేసుకొని మా ఈయన ప్రెసిడెంట్ ఈయన వైస్ చైర్మన్ పెట్టేసుకుంటే సరిపోయేది కదా. నోటీసు గెజిట్ పంపించడము, పంచాయతీ బోర్డు మీద నోటీస్ అతికిచ్చారు, అన్నీ అతికిచ్చారు. మళ్ళీ రాత్రి దండోరు కొట్టారు, ఎలక్షన్కి రాండి అన్నారు, అన్నీ చేశారు. అన్నీ మేము వస్తే మమ్మల్ని ఓటు వినియోగించుకోకుండా ఆధార్ తీసుకొని మా అందరి చేత మేము హాజరైనట్టుగా హాజరైపించుకొని తమ్ములు వేయించుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, బయటికి పంపించేసి ఓటు మీరు వేసేదానికి లేదని బయటికి పంపించేశారు. గ్రామం అటెండెన్స్ తీసుకొని అందరు ఓటర్ల చేత ఓటు వేయకుండా అందరిని మమ్మల్ని మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి గంటేశారు. మమ్మల్ని బయటికి గంటేశారు. విఆర్ఓ గారు సంతకం పెట్టిన పత్రం ఉంది మా దగ్గర, కానీ నో డ్యూ సర్టిఫికేట్ ఉంది. లాస్ట్ మినిట్లో ఎంఆర్ఓ సంతకం లేదని చెప్పేసి మీది చల్లదని చెప్పేసి మమ్మల్ని బయటికి గంటేశారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు ఏలూరు ప్రాజెక్టు ఎన్నికలను కిర్లంపూడి మండలం గెద్దెనపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా తన హయాంలో జరిపించడాన్ని తనకి చాలా ఆనందంగా ఇచ్చిందని ఎన్నికల అధికారిగా నియమించబడ్డ ఎం సత్యనారాయణమూర్తి మీడియా ద్వారా రైతులకు వివరించారు. శనివారం ఉదయం వైఆర్పీ 6కు గెద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి నీటి సంఘం ఎన్నికల్లో ప్రిజైడింగ్ అధికారిగా వీచేసిన ఆయన రైతులను ఉద్దేశించి ఆయనపై విధంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అధికారిగా సత్యనారాయణ మాట్లాడుతూ పోటీ చేసిన 9 మంది టీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారని ఆయన తెలిపారు. అందులో 5వ నెంబర్ టీసీ జగపతి నగరం గ్రామానికి చెందిన రాపేటి గణేశ్వరరావుని చైర్మన్ గాను, అలాగే 8వ నెంబర్ టీసీ గెద్దెనపల్లి గ్రామానికి చెందిన మొల్లేటి గంగారావును వైస్ చైర్మన్ గాను టీసీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే
ఎన్నుకున్న నూతన పాలకవర్గ సభ్యులు కలిసి రైతాంగం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీలు బుద్ధ శ్రీమన్నారాయణ, మద్దాల మధుమోహన్, పొలిమేరి వెంకట సుబ్బారావు, కోడెల నూకరత్నం, శీతల కాంతం, కర్రీ నారాయణరావు, చిట్టి సత్యనారాయణ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ కూర్ల చిన్నబాబు, పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకట శివ, మాజీ ఎంపీటీసీ బి శెట్టి సూరిబాబు, అలాగే హౌసింగ్ ఏఈ కె భవానీ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. నా పేరు ఎం సత్యనారాయణమూర్తి అండి. నేను పెద్దాపురం ఎంపీడీ ఆఫీస్లో పర్యవేక్షకులుగా పనిచేస్తున్నాను. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కిర్లంపూడి మండలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ 6 వైఆర్పి గెద్దనాపల్లి యూనిట్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నేను ఎన్నికల అధికారిగా నా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 8 గంటల నుంచి 10-15 వరకు నామినేషన్లు తీసుకోవడం జరిగింది. నామినేషన్ల కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది. స్థానిక నాయకులు సహకారంతో ఈ ఎన్నికను చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ 9 టీసీలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 1-2 టీసీలు పెద్దనాపల్లి, 3, 4, 5, 6 జగపతి నగరం, 7, 8, 9 గెద్దనాపల్లి. ఈ 9 టీసీలకి ఏకగ్రహంగా చాలా ప్రశాంత వాతావరణంలో స్థానిక నాయకుల సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అన్ని కూడా ఏకగ్రహం అయినాయి. టీసీ నెంబర్ 5 నుంచి రాపేటి గణేశ్వరరావు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. టీసీలు 9 మంది కలిపి. అలాగే టీసీ నెంబరు 8 నుంచి మొల్లేటి గంగారావు గారు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఎన్నికని నిర్వహించడానికి స్థానిక నాయకులందరూ సహకరించడం వల్ల వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించడమే. నెవరి గారు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెవరి గారు ఆదర్శంలో అవినీతిలో మేమంతా ఒక నిర్ణయంగా ఈ కాలువ నీటి సంఘం సంస్థలో మేమంతా నిలబడి ఒక ఏకగ్రీయంగా ఒకటి సాధించుకున్నాం. ఇంత క్రితం గతంలో కూడా నేను ఆ నెవరు గారిని పట్టుబడి ఈ గతంలో గెద్దనాపల్లి కాలువకి ఎంతో కృషి చేసి నేను దాని నర్సరావు కొడుకు ఇలాంటి వాళ్ళంతా మహనీయులు అందరూ కూడా పొరవబడి ఒక 50 లక్షల గ్రాంట్ తెచ్చి అక్కడ కిట్టారపళ్ళు మేము కలిసి అక్కడ గోయిలు కట్టించి తమాసుగా గెద్దనాపల్లి ఏలేరికి నీరు గెద్దనాపల్లి సాగించి జగపతినారు సిల్లంగి 450 ఎకరాల భూమి, ఈ భూమికి నీరు మేము అందించి సక్రంగా ఆయన పేరు మీద మేము పారించగలిగాం. ఆయన సహకారంతో పూర్తిగా కంటిన్యూస్ కూడా ఆయన కట్టి దగ్గరుండి ఆ వర్కులన్నీ చేయించి ఆ ప్రారంభోత్సవం కూడా ఆయన చేయించి శంకుస్థాపన కూడా చేయించి ఓపెనింగ్ కూడా చేసి ఆయనే చేయించి ఒక 4 సంవత్సరాలు పారించాడు. ఆ సడన్గా ఆ కాలం ఆ తుఫాను వల్ల వచ్చేసి కాలం డ్రోన్ తిరగొట్టేయడంలో అప్పటి కాడి నుంచి మా కాలం ఏలేరు నీరు పోయింది. ఈ ఆల మాది మా పుష్కర పోరాటంలో మా కాలం ఎక్కడుందన్నదో డెడ్ అయిపోయి ఎక్కడ కాలం అన్నది కనపడలేదు. ఈ ఆల భగవంతుడు మళ్ళీ అది ఏదైనా అవకాశం ఉంటే చేయగలుగుతుంటే మేము ఓపుకుంటే చేయగలుగుతాం, రాదు లేదు. మా గెద్దలపీలు కూడా నీరు సహకారం చెందించి తీసుకొద్దారన్న భ్రమ మాకు అందరికీ ఉంది కాబట్టి దీనికి పూర్తి సపోర్ట్ మాకు ఆ సార్ ఉన్నాడు కాబట్టి మేము దాన్ని ఆశించి మేము మిమ్మల్ని కోరుకునేది అది. మీ ఏకగ్రీయంగా మాత్రం ఈ విజయం సాధించగలిగాం. మీ దైవాలు అందరూ దైవాలనే ప్రోత్సహించి ఏకగ్రీయంగా సాధించుకున్నాం. ఇదే నా సెలవు. నా పేరు ముల్లేటి గంగారావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రౌతులపూడి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఉదయగిరిలో చైన్ స్నాచింగ్, దాసరిపల్లి వద్ద తప్పించుకున్న దొంగలు. కీర్తిపురం గ్రామ సాగునీటి ఎన్నికల ఉద్రిక్తత, వైసీపీ వర్గీయుల ఓటు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.